నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్ నిర్ణయాలతో రైతులకు మేలు జరుగుతుందన్న మంత్రి కాకాని గోవర్ధన్. రైతు సంక్షేమ నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తుందని స్పష్టం. కృష్ణలంక స్వర్గపురి రోడ్లో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించిన కలెక్టర్ ఢిల్లీరావు. వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడి. 33వ డివిజన్లో ఆరోగ్యశ్రీ నూతన కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైద్య ఖర్చులు 25 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని కితాబు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రైతు సంక్షేమ నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. దేశంలో అనేక సంస్థలు ఆంధ్ర రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. ఏపీకి ఇన్ గ్యాప్ సర్టిఫికేట్ రావడం సంతోషంగా ఉందన్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ గుణవత్తా సంకల్ప్ వన్ డే వర్క్షాప్లో నగరంలో హోటల్లో నిర్వహించారు. ఈ వర్క్షాప్కు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కోఆపరేషన్ అండ్ మార్కెటింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ కమిషనర్ హరికిరణ్, హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ మాట్లాడుతూ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్క్షాప్లో వ్యవసాయ విధానాలపై చర్చిస్తామని అన్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలియజేశారు. ఎక్కువ మంది ఎఫ్పిఓలను తయారు చేసి రైతులకు మేలు చేయడంపై మాట్లాడతామన్నారు. ఇన్ గ్యాప్ సర్టిఫికేట్ కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒక ఎంఓయూ చేసుకున్నామని, సీఎం జగన్ నిర్ణయాలతో రైతులకు మేలు జరుగుతుందని మంత్రి వెల్లడించారు. ఏపీలో రైతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. చంద్రబాబు మాదిరి ఇన్పుట్ సబ్సిడీని బకాయిలు పెట్టిపోయే ప్రభుత్వం మాది కాదన్నారు. పండించిన ధాన్యం నిల్వ ఉంచేందుకు గోదాములు నిర్మించామని ఆయన చెప్పుకొచ్చారు. తడిసిన ధాన్యానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న సమస్యలు కనిపిస్తే భూతద్దంలో చూపొద్దన్నారు. సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ వేస్తామని చంద్రబాబు లాగా కాదన్నారు. వర్షం కురుస్తుండగానే నారుమళ్లు దెబ్బతింటే సహాయం చేశామని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు విజయవాడలోని నోవాటెల్లో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గుణవత్ సంకల్ప్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఒకరోజు వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్క్షాప్లో గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఏ విధంగా రైతులకు సంబంధించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సాధించాలి, ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ మందిని ఎఫ్పిఓస్ని తయారు చేసి వాళ్ళ ద్వారా చిన్న సన్నకారు రైతుల దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తులను సేకరించి వాటిని ఏ విధంగా ఎగుమతి చేయాలి, రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధర కల్పించాలి, అన్ని విధాల అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి వాల్యూ అడిషన్లో ఫుడ్ ప్రాసెసింగ్కి ఏమాత్రం అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటి మీద కలిపి ఈరోజు ఒక వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. సంతోషించాల్సినటువంటి విషయం, ఈ ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఈరోజు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి అనేక రకాలైనటువంటి రైతు సంక్షేమ నిర్ణయాలు ఈరోజు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి ఈ దేశంలోనే అనేక రకాలైనటువంటి సంస్థలు ఆంధ్ర రాష్ట్రంతో పనిచేయడానికి మొగ్గు చూపిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల పట్ల ఆకర్షితులవుతున్నారు. అందులో భాగంగా ఈరోజు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని రాబోయే రోజుల్లో రైతులకి ఏ విధంగా అయితే మనం అన్ని విధాల అండగా నిలుస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ రంగంలో సంస్కరణలపై దాదాపు 32,000 కోట్లు ఖర్చు చేసిందని డాక్టర్ వైఎస్ఆర్ యూపీహెచ్సీలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేశాయని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు.
విజయవాడ కృష్ణలంక స్వర్గపురి సమీపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు 99.40 లక్షల వ్యయంతో నిర్మించిన ఆయుష్మాన్ భారత్ డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యూపీహెచ్సీలని కలెక్టర్ ఢిల్లీరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, విజయవాడ నగర మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి అధికారులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. యూపీహెచ్సీలోని మెడికల్ ఆఫీసర్ గదితో పాటు రిసెప్షన్, ఇన్పేషెంట్, ఫార్మసీ తదితర విభాగాలను వారు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తోందని, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాల ద్వారా ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. అన్ని రకాల సౌకర్యాలతో గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు, పట్టణాల్లో యూపీహెచ్సీల ద్వారా ప్రజలకు అత్యంత చేరువలో వైద్య సేవలు అందుబాటులో ఉంటున్నట్లు వివరించారు. ఆసుపత్రిలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, పూర్తి స్థాయిలో వైద్య అధికారులతో పాటు సహాయ సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. వివిధ రకాల చికిత్సలు, శస్త్రచికిత్సల కోసం 427 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని తమ వద్ద కూడా ప్రారంభించేందుకు వివిధ రాష్ట్రాలు చూస్తున్నాయని కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు. అనంతరం విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని వైద్య రంగం ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని పేర్కొన్నారు. అనంతరం విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ వైద్య సేవల కోసం సామాన్యులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారికి అత్యంత దగ్గరగా యూపీహెచ్సీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. భ్రమరాంబపురం ప్రాంతంలోని చాలామంది రోజు కూలీలు అని, వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ యూపీహెచ్సీలు బాగా ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు 25 లక్షల వరకు ఉచిత వైద్యం ప్రభుత్వం అందిస్తోందన్నారు. మున్ముందు గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇదే విధంగా సంక్షేమ పథకాలు అమలవుతాయని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, జిల్లా ప్రోగ్రామింగ్ అధికారి మహేష్, జిల్లా ప్రోగ్రామింగ్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ నవీన్, యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు తదితరులు హాజరయ్యారు. రోజు 22వ డివిజన్ భ్రమరాంపురంలో ఆయుష్మాన్ భారత్ డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన స్థానిక మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు, స్థానిక కార్పొరేటర్ కొండారెడ్డి గారు, మరొక కార్పొరేటర్ కుమారి గారు, మా డిఎంహెచ్ఓ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో చాలా చక్కటి బిల్డింగ్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాం. సిటీలో 40 ఇటువంటి అర్బన్ పిహెచ్సిస్ అనేటువంటి ఉన్నాయి. రూరల్లో ఇప్పటికే 23 ఉన్నాయి. మరొక 4 శాంక్షన్ కొత్తగా 27 అనేటువంటి ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని చెప్పి జిల్లా మొత్తం మీద ఒక 257 అనేటువంటి ప్రజెంట్ అనేటువంటి ఉన్నాయి. నిన్ననే గౌరవ సీఎం గారు ఈ 5 లక్షలది 25 లక్షలు చేస్తూ నిన్ననే ప్రోగ్రాము జేఏఎస్ ప్రోగ్రామ్, జగనన్న ఆరోగ్య సురక్ష సెకండ్ ఫేజ్కి సంబంధించింది, కార్డ్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది ఇనాగ్రేట్ చేసుకున్నారు. ఈరోజు ఈ ప్రాంతంలో మళ్ళీ అర్బన్ పిహెచ్సి డే కేర్ అనేటువంటి సర్వీసెస్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవడము. బిల్డింగ్ ఇప్పుడే గౌరవ ప్రజాప్రతినిధులు చెప్పినట్టు 80 లక్షలు, దాంట్లో 48 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్, 32 లక్షలు స్టేట్ గవర్నమెంట్, దాంతో 80 లక్షలు. అది కానప్పుడు మరొక 19.40 ల్యాక్స్ అనేటువంటిది విఎంసి తన యొక్క జనరల్ ఫండ్స్లో మొత్తం సుమారుగా 1 కోటి రూపాయలు అనేటువంటిది ఈ అర్బన్ పిహెచ్సికి అనేటువంటిది చేయడం జరిగింది. 22వ డివిజన్లో కృష్ణలంక ప్రాంతానికి సంబంధించి అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ని ఈరోజు గౌరవనీయులు పెద్దలు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారి చేతుల మీదుగా, అదేవిధంగా మరొక సోదరిమణి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారి చేతుల మీదుగా
అదేవిధంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, డిఎంహెచ్ఓ మేడం గారు వీళ్ళందరి చేతుల మేరకు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 22వ డివిజన్ సోదరులు కార్పొరేటర్ కొండారెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం, ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సామాన్య ప్రజానికానికి మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 4 అర్బన్ హెల్త్ సెంటర్స్, ఒకటి గంగిరెద్దుల దెబ్బలో కానివ్వండి, పటమట్లో కానివ్వండి, రాణిగారి తోటలో కానివ్వండి, మళ్ళీ ఈరోజు కృష్ణలంక ప్రాంతంలో 4 ప్రాంతాల్లో ఎక్కడైతే సామాన్య ప్రజానికం నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో ఈరోజు వైద్యం కోసం హాస్పిటల్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అనేక మంది కుటుంబాలు, రోజువారీ కూలీలు, అదేవిధంగా పనిచేసుకునే వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడతారో వాళ్ళందరికీ ఈరోజు ఒక మంచి హాస్పిటల్ నిర్మించి, అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీని ఈరోజు 25 లక్షలు చేసి ఈరోజు మేము అందరు ఇళ్ళకి గారు వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా ఈరోజు మా కుటుంబం అంతా గారు వైద్యం పరంగా ఎంతో ఆనందంగా ఉంటామని చెప్పని ఈరోజు ఎంతోమంది పెద్దలందరూ గారు చెప్పడం. ఈరోజు మన విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గంలో ఏదైతే కృష్ణలంక ప్రాంతం బ్రహ్మరాంబపురంలో మనం పిహెచ్ సెంటర్ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం ఓపెన్ చేసుకోవడం జరిగింది. గౌరవ మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, మన ఢిల్లీరావు గారు, అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ దుర్గ గారు, అలాగే డిఎంహెచ్ఓ గారు సుహాసిని గారు, అలాగే ఈ వార్డు కార్పొరేటర్ గారు మన కొండారెడ్డి గారు, అలాగే ఇంకో కార్పొరేటర్ మన కుమారి గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులతో సహా రావడం జరిగింది. చాలా చక్కగా, చాలా ఆనందంగా ఈరోజు ఈ పిహెచ్ సెంటర్ అన్నది మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఈ బ్రహ్మరాంబపురంలో మనం చూడొచ్చు, ఈ పాపులేషన్కి ఇక్కడ చాలా దూరభారంగా గవర్నమెంట్ ఆసుపత్రులు అన్నది ఉండడం జరుగుతుంది. కోసమేడు దూరంలో ఎలాంటి చిన్న ఇష్యూస్ ఉన్నా, లేకపోతే చిన్నపాటి జ్వరాలన్నా, లేకపోతే ఎలాంటి పిహెచ్ సెంటర్గా ఇక్కడ గర్భిణీ స్త్రీలకైనా, అలాగే షుగర్ టెస్టులు, ఒక్క థైరాయిడ్ టెస్ట్ తప్పితే మిగతా అన్ని టెస్టులు మన పిహెచ్ సెంటర్లోన ఇవ్వబడుతున్నాయి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ప్రజలు దీన్ని పూర్తిగా వినియోగించుకునే విధంగా ఈరోజు పిహెచ్ సెంటరు 99.40 వేల వ్యయంతో 99,40,40,000 వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు ఏదైతే 22వ డివిజన్లోని యూపీహెచ్సి సెంటర్ ఓపెనింగ్కి మన కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు, మన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, మరియు నగర మేయర్ గారు, డిఎంహెచ్ఓ, స్థానిక కార్పొరేటర్ మరి పుప్పాల కుమారి గారు, ఇంకొక కార్పొరేటర్, అందరూ స్థానిక నాయకులందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఈ పిహెచ్ సెంటర్ అనేది ప్రజలకి ఇక్కడ ఎక్కువ మంది స్లమ్ ఏరియా అని కృష్ణలంక ప్రాంతం అంతా కూడా ప్రత్యేకంగా ఈ ప్రాంతవాసులందరికీ కూడా దగ్గరగా అందరికీ కూడా చేరువుగా ఉండే హాస్పిటల్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, ఈ పిహెచ్ సెంటర్స్ వచ్చినాక ప్రజలు నిజంగా జగనన్న ఆరోగ్యాన్ని కూడా ఇంటి ప్రజల వద్దకే తీసుకొచ్చిన ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే, వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరుగుతుంది. నిజంగా అంతకు మించి ఒక పక్క అర్బన్ హెల్త్ సెంటర్స్ పెడుతూ మరో పక్క జగనన్న ఆరోగ్య సురక్ష అనేది ఒక విడత అయింది, మరి రెండో విడత కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతూ ఈరోజు 5 లక్షలు ఉండే హెల్త్ కార్డ్స్ని 25 లక్షలుగా మళ్ళీ దాన్ని ఆధునికంగా మళ్ళీ 25 లక్షలు పెంపుతో ఈరోజు కార్డులు కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం. ఈ తూర్పు నియోజకవర్గంలో మన కరోనా టైంలో కూడా 22వ డివిజన్లో చాలామంది ఇబ్బందులు పడ్డారు. రోడ్లు దాటి వెళ్ళడానికి హాస్పిటల్ లాగా ఇబ్బందులు పెడితే దాన్ని మేము అవినాష్ గారు దృష్టికి తీసుకెళ్తే తూర్పు నియోజకవర్గంలో 4 యూపీహెచ్లు వస్తే మన డివిజన్కి ఒక యూపీహెచ్సి ప్రకటించారు. దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ హాస్పిటల్లో దాదాపు 12 బెడ్లు, ఒక డాక్టర్ మరియు స్టాఫ్ నర్సులు అందరూ ప్రతిరోజు అందుబాటులో ఉంటారు. మెడికల్ కానీ మీకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఈ డివిజన్ ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాం. మొన్నటి వరకు కూడా ఆల్రెడీ 1 ఇయర్ నుంచి కూడా యూపీహెచ్సి మన ఆనంద్ భవన్ రోడ్లో నడుస్తుంది. దాదాపు ప్రతిరోజు ఒక 200 మంది అవుట్ పేషెంట్లు వచ్చి షుగర్కి, బీపీలకి మరియు మెడిసిన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ తూర్పు నియోజకవర్గంలోని ఈ హాస్పిటల్కి మొన్న మేయర్ గారిని కోరగా, అవినాష్ అని కూడా కోరగా దాదాపు 15 లక్షలతో ఒక వాల్లు మరియు గేట్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పేదలకు సంజీవని లాంటి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స వ్యయ పరిమితిని 25 లక్షల వరకు పెంచుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
సత్యనారాయణపురం లైబ్రరీ వీధిలోని 216వ వార్డు సచివాలయంలో మంగళవారం జరిగిన ఆరోగ్యశ్రీ నూతన కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ఆయన పాల్గొన్నారు. గడిచిన 4.5 ఏళ్లలో రాష్ట్రంలో వైద్య వ్యవస్థ గొప్ప పురోగతిని సాధించడంతో పాటు పేదలకు ఆధునిక సేవలు అందుబాటులోకి వచ్చాయని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. ఎంత పెద్ద వ్యాధి అయినా ఉచితంగా వైద్యం అందించేలా చర్యలు తీసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. గత ప్రభుత్వంలో కేవలం 1059 రకాల వ్యాధులకు మాత్రమే వైద్యం అందేదని, కానీ మన ప్రభుత్వంలో ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల కార్పొరేట్ ఆసుపత్రుల్లో దాదాపు 3257 జబ్బులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. సెంట్రల్లో ఇప్పటి వరకు 74,585 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ద్వారా 160 కోట్ల విలువైన వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. వీటితో పాటు ఫ్యామిలీ డాక్టర్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు, 104, 108 సేవల విస్తృతి, పిహెచ్సిల ఆధునికీకరణ, మెడికల్ కాలేజీల నిర్మాణం తదితర చర్యలతో వైద్య ఆరోగ్య రంగంలో సీఎం జగన్ సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చారని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ యాప్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని మల్లాది విష్ణు సూచించారు. ఈ యాప్ ద్వారా ఎన్ని నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి తదితర సమాచారం సులభంగా తెలుసుకోవచ్చునన్నారు. స్మార్ట్ కార్డుకు QR ఉండడంతో ఏదైనా ఆసుపత్రిలో స్కాన్ చేయగానే కావలసిన వివరాలన్నీ వస్తాయని తెలిపారు. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాపత్రయమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పునరుద్ఘాటించారు. అనంతరం లబ్ధిదారులకు కొత్త ఫీచర్లతో రూపొందించిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, డిప్యూటీ DM OH ఇందుమతి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ సుమన్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్, నాయకులు దోనేపూడి శ్రీనివాస్, ఉప్పు రంగబాబు, శనగవరపు శ్రీనివాస్, కూనపులి ఫణి, సత్యవాణి, కమ్మిలి రత్న, చల్లా సుధాకర్, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. 25 లక్షలకి ఆరోగ్యశ్రీ కార్డుని పెంచినటువంటి దరిమిల్ల నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. తర్వాత రోజు అంటే ఈ రోజు నుంచి ఈ ఆరోగ్యశ్రీ కార్డులు, నూతనంగా వచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కార్డులని ప్రజలకి అందజేయాలి అనే ఒక కాన్సెప్ట్తో మొట్టమొదటిగా మన నియోజకవర్గంలో 216 సచివాలయంని తీసుకోవడం జరిగింది. అంటే ఒక 5 సచివాలయాలు తీసుకుని 5 సచివాలయాల్లో మనం రోజు ప్రారంభించి అక్కడ ప్రజలందరికీ కూడా కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. అలాంటి పరిస్థితిలో ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి గారు, అలాగే జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ గారు, అలాగే దమయంతి గారు, బాగారు మురళి గారు, డాక్టర్లు, అలాగే కార్పొరేటర్ మన 29వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీపతి, ఇంకా వేదికను అలంకరించినటువంటి వైద్య రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు, అలాగే ఈ సచివాలయం కన్వీనర్లు శ్రీనివాస్, ఫణి, కోగిరాల రాజశేఖర్, అలాగే ANMలు, ఆశా వర్కర్లు, ఈనాడు మీ అందరూ ఈ ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి కార్డుని అందుకోవడానికి 279 మందికి కార్డులన్నీ కూడా రెడీగా ఉన్నాయి. నమస్కారం. ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు చాలా సగౌరవంగా ప్రజల ఆరోగ్యాన్నే లక్ష్యంగా, వారికి ఆరోగ్యానికి ఎటువంటి ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని 25 లక్షలకి పెంచడం అనేది చాలా ఆనందం. ఎందుకంటే ప్రజల్లో ఎన్నో రకాల వ్యాధుల వల్ల ఇబ్బంది పడుతూ వారు ఆర్థికంగా చితికిపోతున్నారనే విషయాన్ని ప్రతి కుటుంబంలోనూ సూక్ష్మంగా గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేశంలోనే ఎక్కడా లేని విధంగా 25 లక్షలకి పెంచారు. ఎందుకంటే క్యాన్సర్ కానీ ఏ జబ్బు వచ్చినా కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకున్న పరిస్థితి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ని కూడా అత్యధిక ఆధునికరమైన పరికరాలను పెట్టి ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు
వారి డేటా కూడా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రాపర్గా వైద్య పరీక్షలకి సంబంధించిన వివరాలని దాచుకోలేరు కాబట్టి దాన్నంతా కూడా డిజిటలైజేషన్ చేసి ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ పాత డేటా, పాత వివరాలన్నీ కూడా ఆ కార్డులోనే క్యూఆర్ కోడ్లో నిక్షిప్తం అయ్యేలాగా, వారికి ప్రీవియస్ హిస్టరీ అంతా కూడా వైద్యం చేసే డాక్టర్కి తెలిసేలాగా ఈ విధానాన్ని తీసుకురావడం నిజంగా చాలా ఆనందించవలసిన విషయం. ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కోసం జగన్ ప్రభుత్వం 14,000 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తే జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరోగ్యశ్రీ సేవలు విస్తరించారని వెల్లంపల్లి వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గం భవానీపురం 40వ డివిజన్లోని 123వ సచివాలయ పరిధిలో నూతనంగా మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డులను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుండి 25 లక్షలకు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 123 సచివాలయ పరిధిలో 516 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసినట్లు తెలియజేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకొని ఆరోగ్యశ్రీ ప్రారంభించి ఆరోగ్య ప్రదాతగా నిలిచారని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి పేదలకు వైద్యాన్ని దూరం చేశారని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆరోగ్యశ్రీ సేవలు విస్తరించాయని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కోసం జగన్ ప్రభుత్వం 14,000 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా 17 మెడికల్ కళాశాలలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయికి తీసుకువచ్చారని అన్నారు. ఆరోగ్యానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్ అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, స్థానిక వైసీపీ నాయకులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల రూపాయలు ఉండేదాన్ని 25 లక్షల రూపాయలు పెంచుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క కార్డులు డిస్ట్రిబ్యూషన్కి ఈరోజు మా 40 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు ఆంజనేయ రెడ్డి గారు, మా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, కార్పొరేటర్ ఇర్ఫాన్ గారు, ఇతర పార్టీ నాయకులు, అదేవిధంగా అధికారులు, డాక్టర్స్ అందరం కూడా డోర్ టు డోరు మనకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా ఇంటికి వెళ్ళి కార్డు ఇవ్వాలనే కార్యక్రమాన్ని ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 123 సచివాలయం 40 డివిజను సుమారు 516 మందికి ఈ సచివాలయం పరిధిలో ఆరోగ్యశ్రీ కార్డులని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఆ రోజు ఆయన ఒక డాక్టర్గా ప్రజలకి డబ్బు లేక వైద్యం అందలేదు అని చెప్పే అవకాశం లేకుండా ఉండే విధంగా మంచి మనసుతో ఆ రోజు ఆరోగ్యశ్రీని ప్రారంభించి కొన్ని లక్షల మందికి వైద్యం చేయించి ఆరోగ్య ప్రదాతగా పేరు పొందిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం, ఈ ఆరోగ్యశ్రీని పూర్తిగా కూడా నిర్వీర్యం చేసి ప్రజలకి వైద్యాన్ని భారం చేసిన వ్యక్తి, ప్రైవేటు హాస్పిటల్స్ని బలోపేతం చేసే విధంగా సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఏదైతే 5 లక్షలు మనకి ఇంతకుముందు మన సంక్షేమంలో ఉందో దీన్ని నిన్నటి నుంచి మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలకు పెంపు చేయడం అన్నది చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు గారికి కృతజ్ఞతలు తెలియచేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో 1000 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ సంక్షేమ పథకాన్ని ఈరోజు 4,000 కోట్లకి ఈరోజు ఈ బడ్జెట్ పెంపు చేయటం అన్నది చాలా ప్రతి ఒక్క ప్రజలు ఏదైతే క్యాన్సర్ పేషెంట్లు కానీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ, వీళ్ళు ఏదైతే డయాలసిస్కి వెళ్తున్నారో డయాలసిస్లో 5 లక్షల లోపు చేయించుకోవడము అని అంటే 2-3 డయాలసిస్కి ఆ మనీ అయిపోవడము, తర్వాత వాళ్ళకి మళ్ళీ డయాలసిస్ కావాల్సి వస్తే ఇటు ఆరోగ్యశ్రీలోన అయిపోయింది కాబట్టి ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లోన పేద ప్రజలు అన్న వాళ్ళు చనిపోవటం అన్నది జరుగుతుంది. ఈరోజు 25 లక్షలు చేసినారు కాబట్టి ఆ డయాలసిస్ పేషెంట్లు కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడపగలరు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం
భవానీపురం 40వ డివిజన్లోని 123వ సచివాలయంలో దాదాపుగా 856 హౌసెస్ ఉంటే ఇక్కడ 516 ఈరోజు ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్స్ అనేది మరి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మేయర్ గారు, మరి స్థానిక నాయకులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు జగనన్న తీసుకున్నటువంటి నిర్ణయంలో అంటే గతంలో కేవలము 5 లక్షల రూపాయల వరకు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు అనేది వర్తింపడం జరుగుతుంది. కానీ దాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరూ కూడా చక్కగా ఉండాలి, ఎక్కడా కూడా ఆరోగ్య విషయంలో వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో ఎక్కడైనా కూడా చేయించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో దాన్ని 25 లక్షల వరకు పెంచడం చాలా ఆనందం. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శుభమస్తులో షాపింగ్ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా ప్రతిరోజు ఒకరికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇవ్వడం అభినందనీయమని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా అన్నారు. శుభమస్తులో పండుగ ఆఫర్లను వినియోగించుకోవాలని కొనుగోలుదారులకు సూచించారు. ఈ షోరూం దినదినాభివృద్ధి చెంది యాజమాన్యానికి మంచి లాభాలు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్లో వినియోగదారుల కోసం ప్రతిరోజు లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నేడు నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో రాజమండ్రికి చెందిన వెంకట శివరెడ్డి విజేతగా నిలిచి ఎలక్ట్రికల్ స్కూటర్ గెలుపొందారు. ఈ సందర్భంగా బెల్లం దుర్గా మాట్లాడుతూ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శుభమస్తులో షాపింగ్ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా ప్రతిరోజు ఒకరికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ షోరూం దినదినాభివృద్ధి చెంది యాజమాన్యానికి మంచి లాభాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. తమ షాపింగ్ మాల్లో కేవలం 1000 రూపాయల కొనుగోలు నుంచి 55,000 రూపాయల విలువ కలిగినవి ఏమైనా కొనుగోలు చేస్తే వారికి ఎలక్ట్రికల్ స్కూటర్, అలాగే 7,15,000 రూపాయల విలువ గల హోండా న్యూ ఎంఎస్ కార్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 1+1 ఆఫర్లతో పాటు 1+2 ఆఫర్లు కూడా ప్రత్యేక కౌంటర్లో కల్పిస్తున్నామని తెలియజేశారు. కావున ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్ వారి లక్కీ డ్రా ప్రోగ్రామ్కి ఈరోజు నన్ను ముఖ్య అతిథులుగా పిలవడం నిజంగా చాలా సంతోషం. ఇది నేను రెండోసారి ఈ లక్కీ డ్రా ప్రోగ్రామ్కి రావడం. ఈరోజు ఏదైతే 11వ డ్రానికి నన్ను పిలవటం జరిగింది, ఎవరైతే ఆ లక్కీ డ్రా ద్వారా ఎలక్ట్రిక్స్ బైక్ అందుకున్నారో మరియు 35 బైకుల్ని వాళ్ళు లక్కీ డ్రాలో పెడతాం. మరి అది 11వ లక్కీ డ్రా ఈరోజు నా చేతుల మీద చేయటం జరిగింది. మరి ఆ యొక్క లక్కీ డ్రా గెలుచుకున్న విన్నర్ వెంకట శివారెడ్డి గారు, రాజమండ్రి వాసులు. మరియు ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్లో నిజంగా రేపు డిసెంబర్ 30కి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ మరి వారు 6వ సంవత్సరానికి వార్షికోత్సవంలోకి వెళ్తారు. మరి ఈ 5 సంవత్సరాలు కూడా విజయవాడ నగర ప్రజలు ఎంతో, విజయవాడ నగర ప్రజలే కాదు మరి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎన్నో విధాలుగా వీళ్ళకి బ్రాంచ్లు ఉన్న విజయవాడ నగరానికి ఒక ప్రత్యేకతతో ప్రజలందరూ కూడా శుభమస్తు షాపింగ్ మాల్ని ఆదరిస్తూ ఎన్నో న్యూ కలెక్షన్స్ని అందరినీ కూడా రానున్న రోజుల్లో క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, సంక్రాంతికి కూడా కొత్త కలెక్షన్స్తో మరి కొత్త ఆఫర్స్తో శుభమస్తు షాపింగ్ మాల్ ఎప్పుడూ కూడా కొత్తదనాన్ని ఆదరిస్తూ ప్రజలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. తప్పకుండా వాళ్ళు షాపింగ్ చేస్తూ మరి గిఫ్ట్ గెలుచుకుంటాం అనేది చాలా సంతోషం. ఇప్పుడున్న ఎవరైతే గెలుచుకున్న లక్కీ డ్రా శివారెడ్డి గారు కూడా చాలా సంతోషంతో ఎగ్జైట్ అవుతూ, ఎందుకంటే షాపింగ్ మాల్స్ అందరూ చేయటం కాదు చేసి ఈరోజు వాళ్ళకి లక్కీ డ్రా ద్వారా ఎలక్ట్రిక్ బైక్ అనేది ఇవ్వటం అనేది నిజంగా ప్రజలందరికీ కూడా ఇది ఒక సంతోషకరమైన పరిణామం. తప్పకుండా రానున్న క్రిస్మస్కి కానీ, న్యూ ఇయర్కి కానీ, సంక్రాంతికి కానీ ఇక్కడికి శుభమస్తు విజయవాడ మహిళా ప్రజలు, ముఖ్యంగా మహిళలకి న్యూ కలెక్షన్స్ వచ్చింది, అందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి ఈ శుభమస్తు షాపింగ్ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా శుభమస్తు షాపింగ్ మాల్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన బెల్లం దుర్గా గారికి శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం తరపున, స్టాఫ్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతిరోజు తీసే బైక్ డ్రాలో ఇవాళ 11 డ్రాలో రాజమండ్రి వాళ్ళు గెలుపొందడం జరిగింది. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ ఇవ్వబడుతుంది. దాంట్లో గెలుపొందిన వాళ్ళకి
ఒక బైకు, క్రిస్మస్కి ఒక కారు, సంక్రాంతికి ఒక కారు ఇవ్వటం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇదే కాకుండా మన దగ్గర మార్కెట్లోని అందరికంటే అతి తక్కువ ధరలో వస్త్రాలు లభించడం జరుగుతుంది. క్వాలిటీలో అసలు రాజీ లేదండి. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా సంక్రాంతి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ మోసం చేస్తున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వై నూకాలమ్మ, పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షులు శీలం నాగమల్లేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల రాజ్యాధికారమే ముఖ్య అజెండాగా రథయాత్ర చేస్తున్నామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ బీసీలకు 90 అసెంబ్లీ, 13 పార్లమెంట్ స్థానాల్లో సీట్లు కేటాయిస్తారో వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. నగరాల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ నెల 22న నగరంలో జరిగే రథయాత్రలో బీసీలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని, అనంతరం తుమ్మలపల్లిలో జరిగే సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అణిచివేయబడుతున్న బీసీలకు రాజ్యాధికారం కోసం చేసే మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. మా అందరి సారథ్యంలో బీసీల రాజ్యాధికారం కోసం మరొక స్వతంత్ర పోరాటం అనే పేరుతో ఒక రథయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ రథయాత్ర ఇచ్చాపురం దగ్గర కంచిలి, శ్రీకాకుళం జిల్లా కంచిలిలో స్టార్ట్ అయ్యి అక్కడ 8 నియోజకవర్గాలు పూర్తి చేసుకొని నెక్స్ట్ విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ ఇంకా అనేక గ్రామాలలో కూడా మండలాల్లో కూడా ప్రవేశించడం జరిగింది. అనేక చోట్ల భారీ స్థాయిలో బీసీ బడుగు బలహీన వర్గాలు, పార్టీలకు అతీతంగా అనేక మంది ప్రజలు పాల్గొనడం జరుగుతుంది. అలాగే అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఈ రథయాత్రకు మద్దతిస్తున్నారు. డాక్టర్లు, లాయర్లు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా మీరు చేసేటటువంటి పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి అనేక మంది మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని జిల్లాలు పూర్తి చేసుకొని ఈరోజు రాజమండ్రిలో జరుగుతుంది. రాజమండ్రి తర్వాత రేపు ఏలూరు, 22వ తారీఖు విజయవాడలోకి రథయాత్ర ప్రవేశించనుంది. రేపు 22, 12, 23న జరగబోయే కార్యక్రమం చిట్టినగర్ అమ్మవారి గుడి దగ్గర నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు రథయాత్ర జరుగుతుంది. రథయాత్ర విషయం ఏంటంటే 76 సంవత్సరాలుగా ఈ స్వతంత్రం వచ్చి బీసీలను అణగదొక్కుతున్న విషయంపై పోరాటం, మరో స్వతంత్ర పోరాటమే దీని నినాదం. ప్రతి ఒక్క బీసీ తన బీసీలను గుర్తించుకుని వాళ్ళకి ఓటేయాలనే ఉద్దేశంతో బీసీలు రాజ్యాధికారం చేపట్టాలని, శాసనాలు చేసే విధంగా వాళ్ళు ఉండాలని, వాళ్ళ రాజ్యాధికారం కోసం మనందరం కట్టుబడి పనిచేయాలని చెప్పి నా యొక్క విన్నపము. ఈ కార్యక్రమం ప్రతి బీసీ యొక్క బాధ్యత. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ చిట్టినగర్ అమ్మవారి గుడి నుంచి రథయాత్ర స్టార్ట్ అయ్యి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభ జరుగుతుంది. ఈ సభకి బీసీ కులాల్లో ఉన్న అందరూ ఆహ్వానితులే. రేపు శుక్రవారం 22వ తారీఖున జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షున మా అధ్యక్షుల వారు, గౌరవ అధ్యక్షుల వారు, ఇన్ఛార్జీల వారు, మా అధ్యక్షుల వారు వీళ్ళందరి ఆధ్వర్యంలో రేపు చిట్టినగర్ నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి అలాగే బీసీలో ఉన్న అన్ని విగ్రహాలు, పోతురాజు విగ్రహం కానీ, మన చిట్టిగారి విగ్రహం దగ్గర కాడి నుంచి మన అమ్మవారి గుడి, భవానీపురం, కుమ్మరపాలెం సెంటర్, సితారా సెంటర్, పాల్ఫేట మిడిల్ కాలేజ్ అన్ని విగ్రహాలకి మాలలు వేసుకుంటూ ఈ బీసీల గురించి, మన బీసీల గురించి రేపు జరగబో ప్రచారానికి భారీగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేటి విద్యా వ్యవస్థలు అనుసరిస్తున్న విధానాల వలన పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఒత్తిడి తగ్గి మానసిక ఉత్సాహం రావాలంటే చదువుతో పాటు క్రీడలు, ఇతర పోటీలపై మొగ్గు చూపాలని సూచించారు. పిల్లలను ప్రోత్సహిస్తూ అమరావతి బాలోత్సవం ప్రతి ఏటా ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.
మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో అమరావతి బాలోత్సవం 6వ పిల్లల పండుగ ప్రారంభమైంది. మొదటి రోజు విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరాగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లక్ష్మణరావు ప్రసంగిస్తూ అమరావతి బాలోత్సవానికి విశేష స్పందన వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలలో విద్యార్థులు ఎంతో ఆసక్తితో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగానే విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాలపై ఆసక్తి చూపుతున్నారన్నారు. చదువుతో పాటు విద్యార్థులను వారికి ఇష్టమైన రంగంలో రాణించేలా ప్రోత్సహించాలని బాధ్యత మనపై ఉందన్నారు. అప్పుడే మానసిక ఒత్తిడి తగ్గి జీవితంలో ఎదుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమరావతి బాలోత్సవం ప్రతినిధులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ 26 జిల్లాల్లో 40 చోట్ల జరుగుతుంది. 100 చోట్ల జరపాలనేది మా ఆకాంక్ష, బాలోత్సవాల కమిటీకి ఆకాంక్ష కూడా. ఎందుకని వేల సంఖ్యలో పిల్లలు తరలి వస్తున్నారు? నేను మొన్న ప్రశ్న వేసుకున్నాను. చాలా ఉత్సాహంగా ఇందాక సార్ కూడా నేను డీజీఎం గారికి చెప్తే వేల మంది పిల్లలు వస్తున్నారని ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకు వస్తున్నారు ఈ పిల్లలు? ప్రధానమైన కారణం, నేను అనుకుంటున్న కారణం, విద్యా వ్యవస్థలో వచ్చిన పెద్ద మార్పు. 1950 నుంచి 90-95 దాకా విద్యారంగం మొత్తం ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలోనే కొనసాగింది. ప్రభుత్వ రంగంలో పాఠశాలలు, ఆటలు, పాటలు, పెద్ద పెద్ద గ్రౌండ్లు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఏ జిల్లా పరిషత్ హై స్కూల్ చూసినా 5 ఎకరాల గ్రౌండ్ ఉంటుంది. ఇవాళ కృష్ణా జిల్లాలో 350 జిల్లా పరిషత్ స్కూళ్ళు ఉన్నాయి. మీరు ఏ స్కూల్కైనా వెళ్ళండి, 5 ఎకరాల గ్రౌండ్ ఉంటుంది. కానీ గత 30 ఏళ్ళుగా వచ్చిన మార్పు, ముఖ్యమైన మార్పు, ప్రైవేటు విద్యా సంస్థలు, ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలు పెద్ద ఎత్తున వచ్చింది. ఆటపాటలు కానీ, మానసిక ఉల్లాసం కానీ, ఉత్సాహం కానీ ఏమి లేదు. అంతా చదువులు టెన్షన్లో ఉంటున్నారు. ఆ టెన్షన్ నుంచి బయటకు వచ్చి మానసికంగా వాళ్ళు ఉత్తేజం రావడానికి, బలపడడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఈరోజు దాదాపు విజయవాడలో 200 పైగా పాఠశాల నుంచి దాదాపు 11,000 మంది విద్యార్థులతో ఈ కార్యక్రమం నిర్వహించడం, 55 అంశాల మీద వాళ్ళకి పోటీలు నిర్వహించి వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి 3 స్థానాల వారికి బహుమతులు ప్రదానం చేయటం, ఇలాగే పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరికీ కూడా సర్టిఫికెట్లు ఇవ్వటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఇంకా చక్కగా జరిగి పిల్లల్లో ఉన్న వాళ్ళల్లో ఉన్న సృజనాత్మకతను బయట తీయాలి. ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల పక్క విద్యార్థుల్ని ఈ ఏజ్ గ్రూప్లో ఏంటంటే తోటి పీర్ గ్రూప్ ఆ పక్క విద్యార్థులను చూసి ఇంకా వాళ్ళలో ఉన్న ఉత్సాహము, సృజనాత్మకత, వాళ్ళలో ఉన్న తెలివితేటలన్నీ బయటకు వచ్చి విద్యార్థులందరూ కూడా మంచి స్థానాల్లో ఉండాలి. చక్కగా చదువుతో పాటు ఇటువంటి కార్యక్రమాలు కూడా చాలా అవసరం. ఇటువంటి కార్యక్రమాలని దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30వ డివిజన్ 251వ వార్డు సచివాలయ పరిధిలో మంగళవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. దావు బుచ్చయ్య కాలనీలో విస్తృతంగా పర్యటించి 176 గడపలను సందర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యం ఈ ప్రాంతంలో స్పష్టంగా కనబడుతోందని మల్లాది విష్ణు అన్నారు. కనుకనే తాము అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున నిధులు ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. డివిజన్లో ఇప్పటి వరకు అక్షరాల 18.21 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఎల్లో మీడియా పూర్తిగా తెలుగుదేశం కరపత్రికలుగా మారిపోయాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అడుగడుగున రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం జగన్ పైన కాలకూట విషయాన్ని కక్కుతున్నాయని మండిపడ్డారు. ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పులపై పచ్చపత్రికలు చేస్తున్న విష ప్రచారాన్ని ఈ సందర్భంగా తిప్పికొట్టారు. చంద్రబాబు ప్రభుత్వంలోనే ఎక్కువ శాతం అప్పులు చేశారని ఆరోపించారు. గత 4 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 1,77,991 కోట్లు మాత్రమేనని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభ సాక్షిగా లిఖితపూర్వక సమాధానం చెప్పినట్లు గుర్తు చేశారు. FRBMకు లోబడే రాష్ట్ర అప్పులు ఉన్నట్లు స్పష్టం చేయడం జరిగిందన్నారు.
కానీ మంచి చేస్తున్న ప్రభుత్వంపై విషం చిమ్మడమే 2 పార్టీలు 2 పత్రికల నైజమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కనుక రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నాలు మానుకోవాలని 2024లో మళ్లీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, నాయకులు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అందరూ కూడా ఈ గడప గడపకి మన ప్రభుత్వంలో అందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య రోడ్ల సమస్య. ఈ రోడ్లన్నీ కూడా రాబోయే 10 రోజుల్లోపు కంప్లీట్ చేయాలి అని చెప్పని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం దృష్టి పెట్టి, ప్రజాప్రతినిధులు మేమందరం కూడా దృష్టి పెట్టి ఇక్కడ ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దాదాపుగా 18 కోట్ల రూపాయల పనులు ఈరోజు అమృత్లో చేసిన, 15 ఫైనాన్స్లో చేసిన, జనరల్ ఫండ్స్లో చేసిన, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి దీంట్లో చేసిన మొత్తం అంతా కూడా పైప్ లైన్లు తీసుకోవడం కానీ, అలాగే బీటీ రోడ్లు వేయటం కానీ, వాటర్ ట్యాంక్ కట్టడం కానీ, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి ఒక సంపూర్తి నిర్మించడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే పైప్ లైన్లో ఉన్నాయి, త్వరితగతిన కంప్లీట్ అవుతాయి. ఇవి కంప్లీట్ అవ్వడానికి ఈ వీలైనంత వేగంగా చేయాలి అని చెప్పిన అధికారులందరికీ ఆదేశించారు. రోడ్లు మాత్రం ముందే 10-15 రోజుల్లోపు మొత్తం పనులు ప్రారంభమై పూర్తి చేయడానికి కూడా శ్రద్ధ పెట్టారు. ఎందుకంటే గత పాలకులు నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతూ ఉంది. గత 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారు. ఈ 5 సంవత్సరాల్లో అన్ని విషయాలని కూడా ఎలక్ట్రికల్ వైర్లు ఎక్కడన్నా కిందకు వచ్చేస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి పోల్స్ వేయించి, లైట్లు వేయించి, అలాగే మంచినీటి సౌకర్యం లేదని అంటే 3,20,00,000 రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసి, అలాగే అమృతిలో కార్యక్రమం తీసుకునే అది కూడా 3.5 కోట్ల రూపాయలు. ఇట్లాగా అనేక రకాలుగా దావబుచ్చి కాలనీ 5వ రోడ్డు నుంచి 1వ రోడ్డు వరకు తిరగటం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా మాకు సమస్యలు అనేది చాలా తక్కువగా, ఎందుకంటే మేము చేస్తున్న పనిని తొందరగా కంప్లీట్ చేయమని చెప్పేసి వాళ్ళందరూ మాకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండటం వల్ల దోమలు, పందులు ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బంది ఉంటుంది. దాన్ని కొంత రెక్టిఫై చేసే మార్గం చూడండి సార్ అని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి, మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఖాళీ ప్లాట్ల యజమానులందరినీ కూడా మన హెల్త్ డిపార్ట్మెంటు శానిటరీ ఇన్స్పెక్టర్ని ఫ్లాట్లో వాళ్ళందరినీ కూడా పిలిపించి తొందరగా మెరక్ చేసే విధంగా ఆలోచన చేయమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో తార్ రోడ్లు ఈ మధ్యకాలంలో, గతంలో రోడ్లకి 6 నుంచి 8 కోట్ల రూపాయలు కేటాయించాం. ఇప్పుడు ప్రత్యేకంగా బీటీ రోడ్ల కోసం 2.5 కోట్లను కేటాయించి ఈ వారంలో పనులు మొదలు పెట్టుకోబోతున్నాం. ఇవన్నీ కూడా 5వ తారీఖు లోపు పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది మాకు ఎందుకంటే ఇక్కడ 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ అభివృద్ధి పదంలో కరోనా వల్ల కొంత లేట్ అయింది. మధ్యలో కొన్ని కారణాల వల్ల నిదానంగా జరిగిన మాట వాస్తవమే. కానీ ఈరోజు ఇక్కడ అసలు ఇది కాలనీయేనా అని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ బంధువులుగా వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది రకరకాలుగా ఈ ప్రాంతం పర్యటించినప్పుడు ఎంత మార్పు కనపడుతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ వారికి ప్రతి విషయం చేరువ చేసే పత్రిక రంగంలో ఉన్న కొన్ని పత్రికలు టీడీపీకి లబ్ధి చేకూర్చడం కోసం విలువలకు పాతరేయడం సిగ్గుచేటని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఘాటుగా విమర్శించారు.
మంగళవారం 6వ డివిజన్ వీరన్న వీధి ప్రాంతంలో నాయకులతో కలిసి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే మా ప్రాంతంలో ముఖ్యంగా కొండ ప్రాంతంలో అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతోందని ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాకు ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు. గడప గడప కార్యక్రమాన్ని ఉద్దేశించి అవినాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెన్షన్లు కానీ సంక్షేమ పథకాలు కానీ అందాలంటే కొండ దిగి వచ్చి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా వచ్చేవి కావని, జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చి వారి జెండా మోస్తేనే ఇచ్చేవారని, కానీ నేడు మాకు శ్రమ లేకుండా నేరుగా మా ఇంటి వద్దకే సంక్షేమ లబ్ధి అందుతుందని ప్రజలు చెబుతుంటే జగనన్న నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా అనిపిస్తుందని అన్నారు. ఓ పక్క జగన్ గారు కుల మత పార్టీలకు అతీతంగా అందరికీ మంచి చేస్తూ ముందుకు వెళ్తుంటే భయం పట్టుకొని ప్రతిపక్ష టీడీపీ దాని తోక పార్టీలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు చేయడం దారుణమని, వాటికి లబ్ధి చేకూర్చడం కోసం జగన్ని కించపరిచే విధంగా విషపు రాతలు రాయడం బాధాకరమని అన్నారు. ఎప్పుడెప్పుడు పాదయాత్ర ఆపేద్దామా అని నారా లోకేష్కి ఉబలాటమని, అందుకే శ్రీకాకుళం దాకా వెళ్లాల్సిన యాత్ర మధ్యలోనే విరమించారని ఎద్దేవా చేశారు. కానీ వైసీపీ వచ్చిన తరువాత సచివాలయాలు పెట్టి లక్షల్లో ఉద్యోగాలు కల్పించారని అన్నారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వం పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇజ్జాడ తేజేష్, వైసీపీ నాయకులు ప్రభుదాస్, రామారావు, డాలి నాయుడు, కృష్ణ, శివయ్య, కోటయ్య, వాసు, నాని, యశ్వంత్, సుధాకర్ పాల్గొన్నారు. ఈరోజు 6వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ అమర్నాథ్ గారు ఒక నాయకత్వంలో నేను కానివ్వండి, నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, సోదరులు తూర్పు కార్పొరేషన్ చైర్మన్ తేజ గారు, మండల అధ్యక్షులు జగ్గా గారు, ప్రభు గారు, డివిజన్ అధ్యక్షులు అభినయ్ కానివ్వండి, మిగిలిన పెద్దలు ఈ ప్రాంతంలో పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి గారా గత 4.5 సంవత్సరం కాలంలో మేము చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 2024లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మేము గెలిచిన తర్వాత చేసే కార్యక్రమాలన్నీ గారా ప్రజానీకానికి వివరిస్తాం గారు జరిగింది. ప్రజానీకం గారు ఎంతో సంతోషంగా మా కొండ ప్రాంతంలో గతంలో కంటే ఈరోజు
ఎక్కువ శాతం అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మెట్ల నిర్మాణం కానివ్వండి, రైలింగ్ నిర్మాణం కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరి గారు ఈరోజు మాకు అండగా ఉంటున్నారని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్పడం చాలా సంతోషం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళే చెప్పుతున్నారు. ఇదివరకు మాకు సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళ ముందుకు వెళ్ళేవాళ్ళం. ఇళ్ళ స్థలాల కోసం, ఇళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు 25,000, 50,000 మా దగ్గర దోచుకున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అలాంటిది ఏమీ గారు లేకుండా ప్రతి ఒక్కటి గారు నిజాయితీగా మాకు సంక్షేమ కార్యక్రమాలు గారు అందజేశారని చెప్పారు. అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ నగర పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కండ్రికలోని పెనియల్ గాస్పెల్ చర్చ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ ఔత్ శైలజ, స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో కలిసి వారు మాట్లాడుతూ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి కల్చరల్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ క్రిస్మస్ అని అన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం. ఈ కార్యక్రమానికి నారాయణరావు పాస్టర్ గారు, అలాగే శాంసన్ గారు, ఇంకా అందరూ పెద్దలందరూ కూడా ఉన్నారు. టీం అంతా కూడా ఉన్నారు. డిప్యూటీ మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీరాములు గారు, ఇస్మాయిల్ గారు, దైవజనులందరికీ కూడా వందనాలు. ఈరోజు ఈ మాసం అంటేనే, డిసెంబర్ అంటేనే అంతా క్రిస్మస్, సెమీ క్రిస్మస్లు, క్రిస్మస్లు, ప్రభు యొక్క వాక్యాలు, కీర్తనలు, బోధనలు ఒకటి కాదు, వాడవాడలో కూడా ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతూ ఉంటుంది. క్రైస్తవులే కాదు, అందరూ కూడా ఆరాధించేటటువంటి దైవం ఎవరంటే యేసు ప్రభు. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రభు యొక్క దీవెనలు ఉండాలి, ఆశీస్సులు ఉండాలి, మీ అందరికీ మంచి జరగాలని చెప్పని ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చారిటబుల్ ట్రస్ట్ మరి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి.
అరవింద్ అలసిమిల్లి చారిటబుల్ ట్రస్ట్. మరి అరవింద్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే మన కంట్రీలో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి మరి మీకు కొన్ని రకాలైనటువంటి వస్తువులు ఇవ్వటం కూడా మరి పండుగ తరపున వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబం కూడా మంచిగా ఉండాలని మీ అందరూ కూడా దీవించండి. ఎందుకంటే సాయం చేయడం అనేది డబ్బున్న వాళ్ళు చేస్తారు, చేయకపోతే పక్కన పెట్టండి. చేయాలనేటువంటి ఆలోచన రావాలి ముందు. 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మన దగ్గర 10 రూపాయలు లేని వాళ్ళు కూడా ఉంటారు మనకన్నా, లేకపోతే 50 రూపాయలు ఉంటారు. ఒక 100 రూపాయలు ఇచ్చాం అనుకోండి, రోజుకి ఏం చేస్తారు చెప్పండి? భోజనం చేస్తాడు. 50 రూపాయలు ఇచ్చాం అనుకోండి, టిఫిన్ చేస్తాడు. లేకపోతే మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 10 రూపాయలు ఇచ్చి ఏం చేస్తాడు? టీ తాగుతాడు. కానీ మనం సేవ చేశాం కదా, అది ముఖ్యం. కాబట్టి వీళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చి వీళ్ళతో ఇలా టైం స్పెండ్ చేయడం మాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ వీళ్ళందరికీ మేము కొన్ని గిఫ్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ సెమీ క్రిస్మస్ రోజున. ఈ సెమీ క్రిస్మస్ వీళ్ళతో జరుపుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ అందరూ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా బాగా చూసుకున్నారు. మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ పెనియల్ కాస్ చర్చ్ దగ్గరికి వచ్చి మేము సెమీ క్రిస్మస్ జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ అవకాశాన్ని కలిగజేసినటువంటి అరవింద్ సార్కి మరియు ఇక్కడ నారాయణ గారికి మేము చాలా కృతజ్ఞతగా ఉంటాము. మేము ఇక్కడ రాగానే మమ్మల్ని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ పేదవాళ్ళందరికీ కిట్లు పంచడము అరవింద్ సార్ తరఫున మరియు చర్చికి ఇక్కడ నారాయణ గారి తరఫున వచ్చి ఇక్కడ మేము మాట్లాడి వీళ్ళకి కిట్లు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్స్ ఫర్ ద ఎంకరేజింగ్. సో ఈరోజు ఇక్కడ అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా, అదేవిధంగా నగర పాస్టర్ ఫెలోషిప్ ద్వారాగా, నారాయణరావు గారి ద్వారాగా ఇక్కడ ఒక గివింగ్ ప్రోగ్రామ్ అనేది జరిగిందండి. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ అండి. దేవాది దేవుడు తన కుమారుణ్ణి ఈ ప్రపంచానికి గిఫ్ట్గా ఇచ్చాడని ఈ క్రైస్తవులందరూ కూడా నమ్మకం. అదేవిధంగా ప్రపంచం అంతా కూడా ఈ డిసెంబర్ మాసంలో క్రిస్మస్కి పురస్కరించుకొని అనేక మంది చారిటీస్ గిఫ్ట్స్ అవన్నీ పంచుతూ ఉంటారండి. దాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతులు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మల్లాది విష్ణు గారు, తర్వాత డిప్యూటీ మేయర్ గారు, లోకల్ కార్పొరేటర్ గారు వీళ్ళందరూ పాల్గొని క్రిస్మస్ యొక్క గ్రీటింగ్స్ని అందించారు. మా సంఘం తరపున వారందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రత్యేకంగా అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా మా సంఘం తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ ఆల్. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ బారిన పడి 6 మృతి చెందారు. ఈ తాజా పరిణామాలు ప్రజలను మళ్లీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసింది. 2 ఏళ్ల క్రితం దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరించింది. చాలామందిని ఇబ్బందిని పెట్టింది. అనారోగ్యానికి గురిచేసి అవస్థల పాలు చేసింది. తాజాగా ఈ వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన సబ్ వేరియంటే JN1. ఒమిక్రాన్ రూపం మార్చుకొని JN1గా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వేరియంట్లో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రాబోయే పండుగల సీజన్ల దృష్ట్యా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్కులను ధరించాలని ప్రజలను కోరుతున్నారు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై కోవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ప్రత్యేకంగా కరోనా వార్డులో బెడ్స్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇక క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల, సంక్రాంతి పండుగ సందర్భంలో కొత్త వేరియంట్ కట్టడి సవాల్గా మారనుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం జగన్ నిర్ణయాలతో రైతులకు మేలు జరుగుతుందన్న మంత్రి కాకాని గోవర్ధన్. రైతు సంక్షేమ నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తుందని స్పష్టం. కృష్ణలంక స్వర్గపురి రోడ్లో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించిన కలెక్టర్ ఢిల్లీరావు, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడి. 33వ డివిజన్లో ఆరోగ్యశ్రీ నూతన కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైద్య ఖర్చులు 25 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని కితాబు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.